అందరికీ నమస్కారం. రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం. ఈరోజు మనం చెలికాడ నీ చూపుకై 8వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు 7 భాగాలను చూడడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు కథ బాగా అర్థమవుతుంది. చెయ్యి పట్టుకోవడంతో ఆగి వెనక్కి తిరిగింది నందు. ఏంటి రాజ్ ఇది, నన్ను వదులు, నేను వెళ్ళాలి అని అంది. వదలను. ఏం జరిగిందో చెప్పు ముందు అన్నాడు రాజ్ వదలకుండా. ఏం జరిగింది? ఏమీ లేదు, వదులు అని గట్టిగా విదిలించింది నందు. అబ్బా అంటూ చెయ్యి పట్టుకున్నాడు రాజ్. అప్పుడు గమనించింది నందు రాజ్ చేతిని, ఆ చేతికి ఉన్న గాయాన్ని. అరే ఏమైంది అంది సుకుమారంగా రాజ్ చేతిని పట్టుకుని కంగారుతో. విషయం అది కాదు, నువ్వు ఎందుకలా ఉన్నావు, ఏం జరిగిందో చెప్పు అడిగాడు రాజ్. ముందు నీ చేతికి ఏమైందో చెప్పు, తర్వాత చెప్తాను అంది నందు. అప్పటికే రాజ్ చేతిని చూస్తూ ఏడుస్తూ ఉంది నందు. అరే ఏం లేదు, చిన్న దెబ్బ, చూసుకోకుండా గోడకు తగిలింది, తగ్గిపోతుంది అన్నాడు రాజ్. అంతేనా? ఏం కాలేదుగా? కంగారు తగ్గలేదు నందినిలో. ఏం లేదని చెప్తున్నాగా నందు, ప్లీజ్ ఏడవద్దు. ఒక్క విషయం చెప్పనా నందు, నాకు ఏడ్చే అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు అని అన్నాడు. అమ్మాయిలు అంటే ఏడవకుండా ఉంటారా అంది నందు. ఉండాలి నందు, ఏడవడానికి ఉపయోగించే ఎమోషన్ని సమస్యను పరిష్కరించడానికి ఉపయోగించాలి అన్నాడు రాజ్. అమ్మాయి అంటే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ, ఏడ్చేంత సమస్య వస్తే ఏడవకుండా అపరకాలిలా మారి ఉగ్రరూపం చూపించాలి అని చెప్పాడు రాజ్. చెప్తున్నప్పుడు రాజ్ కళ్ళల్లో ఆవేశాన్ని చూసింది నందు. అమ్మాయిల పట్ల రాజ్కి ఎంత గౌరవం ఉందో అర్థమైంది. అది అందరి వల్ల కాదు రాజ్, కానీ నువ్వు చెప్పావుగా, ఇప్పటి నుండి ఏడవకుండా ఉండడానికి ప్రయత్నిస్తా. అయినా నాకు వచ్చిన సమస్య అంత పెద్దది కాదులే అంటూ మనసులో అనుకుంది. నాకు వచ్చిన సమస్యకు నేను ఉగ్రరూపం చూపించాల్సిందే, కానీ నాకు అంత ధైర్యం లేదే. పోనీ నీకు చెప్దామంటే ఆవేశంలో నీ మీదకు ఏం తెచ్చుకుంటావో అని భయం అనుకుంది మనసులో. ఇంతకు సమస్య ఏంటో చెప్పు, పెద్దదా లేక చిన్నదా? నేను చెప్తాను అన్నాడు నందు చేతిని సున్నితంగా పట్టుకుంటూ. ఆ స్పర్శలో నీకు నేనున్నా అన్న ధైర్యం కనిపించింది నందుకు, కానీ చెప్పడం ఇష్టం లేదు. ఏం లేదు, అమ్మ వాళ్ళు గుర్తొచ్చారు. చిన్నప్పటి నుండి ఇన్ని రోజులు వాళ్ళని వదిలి ఉండలేదు, చాలా మిస్ అవుతున్నాను అంది కళ్ళ నిండా నీళ్లతో నందు. అదిగో మళ్ళీ ఏడవద్దని చెప్పానా? ఇప్పుడేంటి, అమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారు అంతేగా. రేపు పొద్దున్నే హైదరాబాద్ వెళ్తున్నాం, రెడీగా ఉండు, నేను హాస్టల్ దగ్గరికి వచ్చి తీసుకెళ్తాను అన్నాడు రాజ్. ఎందుకో నందు నిజం చెప్పట్లేదని అనిపించింది రాజ్కి. కనీసం ఇంటికి వెళ్తే కొంచెం సెట్ అవుతుందని వెళ్దామా అన్నాడు. చిరునవ్వుతో నందు సరే అంది. 4 రోజులు ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత చూసుకుందాం అనుకున్నాడు రాజ్. ఎవరి హాస్టల్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయం రాజ్ నందు హాస్టల్ దగ్గరికి వచ్చి ఇద్దరూ కలిసి ఆటోలో బస్టాండ్కి చేరుకున్నారు. బస్లో పక్క సీట్లో కూర్చున్నారు. నందు ఏడవడం లేదు, కానీ డల్గా ఉండడం గమనించాడు రాజ్. నందు చిన్నగా పిలిచాడు రాజ్. అంది నందిని. ఏమైందో ఇప్పుడైనా చెప్తావా అడిగాడు. ఏం లేదని చెప్పాగా, నాకు నిద్రొస్తుంది అంది నందు. పొద్దున్నే ఏం నిద్ర, రాత్రి పడుకోలేదా అడిగాడు. లేదు చెప్పింది నందిని. ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాడు రాజ్ కళ్ళల్లోకి చూస్తూ. లేదు, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్న సంతోషంలో నిద్ర పట్టలేదు సన్నగా నవ్వింది. ఆ నవ్వులో నిజం లేదు, రాజ్కి అర్థమవుతుంది. ఇంకా నందుని ఇబ్బంది పెట్టొద్దు అనుకొని పడుకో అన్నాడు. ఇక్కడ పడుకోనా అని రాజ్ భుజాన్ని చూపించింది నందిని. రాజ్ నవ్వుతూ సున్నితంగా నందు చెంపపై చెయ్యి పెట్టి తన భుజంపై నందు తలను వాల్చుకున్నాడు. రాజ్ తన కోసం అంతలా ఆలోచిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. తృప్తిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది నందిని.
నందును చూస్తుంటే పసిపాపలా తోచింది రాజ్కి. నందు తలకు తన తలను ఆనించి నిద్రపోయాడు రాజ్ కూడా. నందును వాళ్ళ ఇంటి దాకా తీసుకెళ్లాడు రాజ్. నందు వద్దంటున్నా వినకుండా లోపలికి రమ్మని పిలిచింది నందు రాజ్ని. మాటలు వినిపించడంతో బయటకు వచ్చిన దుర్గా వద్దని వారిస్తూ వెళ్ళబోతున్న రాజ్ని ఇంట్లోకి రమ్మని పిలిచింది. వాళ్ళ అమ్మ మాట కాదనలేక లోపలికి వెళ్ళాడు రాజ్. కూర్చో బాబు అని చెప్పి నందుని తీసుకొని వంటింట్లోకి వెళ్ళింది దుర్గా. టీ పెడుతూ ఏంటే ఇలా చిక్కిపోయావు అని అడిగింది నందుని. నీ మీద బెంగతో అమ్మా అని దుర్గాని చుట్టేసింది నందు. హాల్లో ఉన్న రాజ్కి ఇదంతా వినిపిస్తున్నాయి, వాళ్ళు కనిపిస్తున్నారు. ఇంత బాధ ఉన్నా చెప్పట్లేదు. చిన్న పిల్లల్లా కనిపిస్తుంది తన చేష్టలతో. కానీ ఎవ్వరిని బాధ పెట్టాలని అనుకోవట్లేదు. తనొక్కతే బాధపడుతుంది అని అనుకున్నాడు. టీ తాగి బై చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు రాజ్. సుగుణ, శేఖర్ రాజ్ని చూసి సంతోషించారు. క్రాంతికి ఫోన్ చేసి ఒక పని అప్పచెప్పాడు రాజ్. సాయంత్రం ఎందుకో ఇదివరకు ఆ అమ్మాయి కనిపించిన పార్క్కి వెళ్ళాలనిపించింది రాజ్కి. వెళ్ళాడు. ఆ రోజు జరిగిన సంఘటన ప్రతిక్షణం నిక్షిప్తమై ఉంది రాజ్ మనసులో. అది నువ్వే కదా నందు, ఎందుకు ఇలా దాచిపెడుతున్నావు, నన్ను ఏడిపించడానికా అనుకుని నవ్వుకున్నాడు రాజ్. సంఘమిత్ర ఇంట్లో తన గదిలో కూర్చుని చదువుకుంటూ ఉంది. సుహాన్ వచ్చి బుక్ లాక్కుని పరిగెత్తాడు. ఒక్కసారిగా అరుస్తూ హాల్లోకి వచ్చి, చూడు నాన్న, వాడు చదువుకుంటుంటే ఇందాకటి నుండి డిస్టర్బ్ చేస్తున్నాడు, వాడితో ఆడుకోవాలట అంటూ తండ్రి విజయ్కి ఫిర్యాదు అయ్యింది. ఎప్పుడు చదివేనా, కాసేపు తమ్ముడితో ఆడుకోవచ్చుగా అంది సరళ. చదువుకుంటా అంటే ఆడుకోమంటావేంటి, నువ్వు నీ చాదస్తం అన్నాడు విజయ్. చదువుతుంది, 2 నెలల నుంచి చూస్తున్నా, ఎప్పుడు చూసినా బుక్స్ ముందేసుకుని కూర్చుంటుంది. ఇంజనీరింగ్ చదువుతుంది అట. మనకు వచ్చే జీతాలతో అది కుదురుతుందా, చెప్తే అర్థం చేసుకోదు అంది సరళ. అమ్మ ప్లీజ్ అలా మాట్లాడొద్దు, మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టను. స్కాలర్షిప్ టెస్ట్ రాస్తున్నాను, అది ఓకే అయితే నెలకు 5,000 వస్తాయి నేను చదివినంతకాలం. ఇంకా ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ తెచ్చుకోవాలి, అందుకే నా ఈ చదువు అంది సంఘమిత్ర. అదే ఎందుకంత కష్టం, డిగ్రీలు చదివినా వాళ్ళు బతకట్లేదా, ఇంజనీరింగ్ అంటూ ఎందుకు పట్టుబడుతున్నావు, ఎందుకంత కష్టపడుతున్నావు అడిగింది సరళ. సరళ, పిల్లలు చదవట్లేదని దిగులు పడే తల్లిదండ్రులు ఉన్నారు. మనకు ఆ బాధ లేకుండా చదువుతా అంటుంది, అది బంగారం, వదిలేయి నువ్వు అన్నాడు విజయ్. చదువుతుందండి, అది అంత సమర్థురాలే కాదనను, కానీ దానికి తగ్గవాన్ని తేవాలంటే మన వల్ల అవుతుందా అంది సరళ. అది తర్వాత విషయం, ఇప్పుడు అవన్నీ వద్దు, ముందు దాన్ని చదువుకోనివ్వు అని సుహాన్ని పిలిచి అక్కను ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దని అర్థమయ్యేలా చెప్పాడు. థ్యాంక్ యూ నాన్న అంటూ విజయ్ని చుట్టేసింది సంఘమిత్ర. నా బంగారం అంటూ నుదుటిపై ముద్దు పెట్టాడు విజయ్. 2 రోజులు గడిచిపోయాయి. నందుకి రాజ్ని చూడాలనిపిస్తుంది, కానీ కాలేజ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. రాజ్ క్రాంతి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు. అసలు నందు ఎందుకలా ఉందో అని ఆలోచించాక ఒక అనుమానం వచ్చింది. హాస్టల్లో ఎప్పుడూ భవానీ తోడుగా ఉంటుంది, అక్కడ ఏమైనా జరిగితే తనకు తెలియకుండా ఉండదు. నెక్స్ట్ బస్ ఎక్కిన దగ్గర నుండి కాలేజీలో క్యాంటీన్లో ఎప్పుడూ తను నందుతో ఉంటున్నాడు. సో నో ఛాన్స్. ఇంకా మిగిలింది ల్యాబ్ టైం. రాజ్, భవానీ, క్రాంతి ఒక ల్యాబ్కి వెళ్తే నందు ఒక్కటి వేరే ల్యాబ్కి వెళ్తుంది. అక్కడే ఏదో జరిగింది అని ఆలోచన రాగానే సీసీటీవీ ఫుటేజ్ చూడాలని ఆలోచన వచ్చింది రాజ్కి. అదే క్రాంతికి చెప్పాడు ఎలాగైనా చూడమని. ఇప్పుడు క్రాంతి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు, ఏదైనా క్లూ దొరుకుతుందని. సాయంత్రానికి క్రాంతి నుండి ఫోన్ వచ్చింది. అది వినగానే రాజ్ పిడికిలి బిగుసుకుంది, చెప్పలేనంత కోపం. వెంటనే నందుకు ఫోన్ చేశాడు. రాజ్ అంది నందు. నందు, రేపు మనం కాలేజీకి వెళ్దాం అన్నాడు రాజ్. ఎందుకు రాజ్, 4 రోజులు ఉందామనుకున్నాంగా అంది నందిని. నందు మాటల్లో వణుకు అర్థం అవుతుంది రాజ్కి. చాలా బాధగా అనిపించింది. అమ్మాయిలు అయితే ఇలా ఇన్ని బాధలు పడాలా అనుకున్నాడు. ఏం లేదు నందు, బోర్ కొడుతుంది నాకు, మీరంతా అలవాటయ్యాడు, ఒక్కడిని ఉండలేకపోతున్నా
అయితే కాలేజీకి ఎందుకు? రేపు మూవీకి వెళ్ళి తర్వాత షాపింగ్కి వెళ్దాం అంది నందిని. ఎన్ని రోజులు ఇలా మనసులో తప్పించుకుంటావు అని అనుకుంటున్నాడు. ఏంటి అంది నందిని. ఏం లేదు, నేను వెళ్తున్నా, నువ్వు వస్తావా రావా అని రెట్టించి అడిగాడు రాజ్. ఓకే ఓకే, కోపం ఎందుకు, వెళ్దాంలే అంది నందిని. కానీ మనసులో మాత్రం దిగులు. అంకుల్ని మార్నింగ్ 4కి బస్టాండ్లో దింపమను చెప్పాడు రాజ్. సరే బాయ్ అని అంది నందిని. బాయ్ నందు చెప్పాడు రాజ్. నీ మొహంలో భయాన్ని దిగులుని పోగొట్టి సంతోషాన్ని చూడాలి, రేపటితో అది జరుగుతుంది అనుకున్నాడు రాజ్. ఉదయం బస్లో పక్క సీట్స్లో రాజ్, నందు. నందు మొహంలో కంగారు, భయం. నందు చేతిని తన చేతిలోకి తీసుకొని ఏంటసలు నా వైపు చూడట్లేదు? నందును ఆలోచన నుండి బయటకు తీసుకురావడానికి అడిగాడు. నేనెందుకు చూస్తాను అలుకగా అంది. మరి ఎవరు చూస్తారో? నా పక్కన వాడు చెప్పాడు నువ్వు నన్ను చూస్తున్నావని. అయితే పొరపాటు పడుంటాడు. ఎవరో నువ్వు కనిపెట్టి చెప్పొచ్చుగా అన్నాడు రాజ్. ఎందుకో అంది నందిని. ఎందుకేంటి, ఫ్రెండ్షిప్ చేయడానికి అన్నాడు. నేను సరిపోనా అంది నందిని. నువ్వు ఫ్రెండ్వి, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి అన్నాడు నందినిని ఉడికించడానికి. ఒక్కసారిగా చెయ్యి విదిలించి రాజ్ మోచేతి పైభాగంలో గిల్లింది గట్టిగా. అబ్బా రాక్షసి అన్నాడు. నందు నవ్వుకుంది. ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండు. నీకు ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం నేనని మర్చిపోకు అన్నాడు రాజ్. నందు సైలెంట్ అయిపోయింది. రాజ్ ఆలోచనలో పడ్డాడు. ఆడపిల్ల సమస్య వస్తే ఎందుకు చెప్పుకోదు? తనలో తానే ఎందుకు నలిగిపోవాలి? తప్పు చేసేది ఒకడైతే దానివల్ల నలిగిపోయేది ఇంకొకరా? అలా ఆలోచిస్తున్నారు. హాస్టల్కి చేరుకున్నారు ఇద్దరు. తయారై కాలేజీకి చేరుకున్నారు. కొనసాగుతుంది. అసలు ఏం జరిగిందో మరో భాగంలో చూద్దాం. అది మిస్ కాకుండా ఉండడానికి నన్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయడం మర్చిపోవద్దు. ఉంటాను, మీ రమి జ్యోతి.